తన తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టాకే ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారన్న వాస్తవాన్ని మరచి పవన్ కళ్యాణ్ను విమర్శించడం తగదని జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి అన్నారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ రెడ్డి పదే పదే అడుక్కోవడం ఆయన పదవీ కాంక్షకు నిదర్శనమన్నారు. గురువారం ఉదయం రాజారెడ్డి జనసేన పార్టీ నాయకులు బాబ్జీ, రాజేష్, ఆచారి, కీర్తన, మునస్వామి, ఆముదాల వెంకటేష్, రమేష్ నాయుడు, పవన్, హేమంత్, జానకిరామిరెడ్డి, ఉదయ్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తండ్రి పేరు చెప్పుకొని ఎంపీగా గెలిచిన వ్యక్తి నువ్వు. తండ్రి పేరు చెప్పి లక్షల కోట్లాది కోట్లు అక్రమంగా సంపాదించిన వ్యక్తి నువ్వు. శాండ్ దగ్గర నుంచి లెక్కల వరకు ఏది వదలకుండా సంపాదించిన వ్యక్తి నువ్వు. నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? అసలు నీకు ఏం అర్హత ఉందని? నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లిని చెల్లిని తరిమేసినావు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి దోపిడీలు చేశారు, ఎటువంటి గూండాగిరి చేశారు మీకు తెలీదా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా తెలుసు మీకు. అయినా ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ప్రతిరోజు భిక్షం ఎత్తుకుంటా అంటే ప్రతిపక్షం హోదా రాదు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేనే ఆ రూల్స్ గురించి అసెంబ్లీలో చాలా చక్కగా చెప్పారు. మీరు మాట్లాడుతూ ఉంటారు ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అని. ఆ రూల్స్ గురించి మీకు తెలీదా? ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేకి రూల్స్ అన్నీ తెలిసినప్పుడు మీకు తెలీదా ఆ రూల్స్ గురించి? మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం? ఎంచోపు అసెంబ్లీకి వెళ్దాం, అసెంబ్లీలో మాట్లాడదామని ఏమీ లేకుండా రాష్ట్రం ఈరోజు ఎంత బాగుంది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధితో ఎంత పరుగులు తీస్తూ ఉంది ముందుకు. వీటిని చూసి నువ్వు ఓర్వలేకుండా బెంగళూరుకి వెళ్తారు, అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ ఫేస్బుక్ పెడతారు, మళ్ళీ బెంగళూరుకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి మీకు ఎందుకు అంత భయము? ఆంధ్రప్రదేశ్లో మీకు ఉండడానికి ఎందుకు అంత భయము? మీకు ఆంధ్రప్రదేశ్లో తిరగడానికే మీకు భయం వేస్తే 10 సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి 100కు 100% తీసుకుంట 21 మంది ఎమ్మెల్యేలు 100కు 100% గెలిచారు. 2 ఎంపీలు గెలిచారు. ఆయన ప్రచారానికి వెళ్ళిన చోట ఎన్ని చోట్ల ప్రచారం చేశారో అన్ని చోట్ల క్లీన్ స్లిప్ చేసి గెలిపించుకోవచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారి రికార్డు. ఈరోజు మీరు గత 5 ఏళ్లలో మీరు చేసిన రికార్డు ఏమన్నా ఉందా? హత్యలు, దోపిడీలు, భూ కబ్జాలు, లిక్కర్ స్కామ్, ల్యాండ్ స్కామ్, ఇసుక స్కామ్, రెడ్ శాండిల్ స్కామ్. గత 5 ఏళ్లలో ఇది మీ చరిత్ర. మా నాయకుడు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే మీ మారి ఇంట్లో కూర్చోలేదు. ఇంట్లో కూర్చొని పరదాలు కప్పుకొని ఇంటి దగ్గరే మాట్లాడట్లేదు. నక్సల్స్ ఉన్నారు, థ్రెట్ ఉంది, ఆ గూడెంకి వెళ్ళకూడదని చెప్పి హెచ్చరించినా కూడా వాళ్ళకి నేను మాట ఇచ్చాను, నేను వెళ్ళాలి అని చెప్పని దారి పొడుగునా నడిచి వెళ్ళి ఆ యొక్క గూడానికి రోడ్ వేసిన ఏకైక మొగోడు పవన్ కళ్యాణ్ గారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే గెలిచే ధైర్యం మీకుందా? గెలుస్తారనే నమ్మకం మీకుందా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్ నిన్ను పాతాళంలోకి తొక్కతాను అన్నారు. చెప్పిన ప్రకారం నిన్ను పాతాళంలోకి తొక్కాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా ధైర్యంగా ఛాలెంజ్ చేసే దమ్ము నీకుందా? నువ్వు ఏ ఛాలెంజ్ విసిరినా నీ ఛాలెంజ్కి జనసేన సిద్ధంగా ఉంది. నువ్వు రెడీయా? మాట్లాడే ముందు చూసి ఏ నాయకుడి గురించి మాట్లాడుతున్నాం, ఆ నాయకుడి పట్ల ప్రజలు ఎలా చూస్తున్నారు, మీ పార్టీ నాయకులు ఎలా చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి
మాట్లాడితే బాగుంటుంది. ఇంకొకసారి కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నోరు పరేసుకుంటే, పరదాలు తీసేస్తే ఆల్రెడీ తీసేసాం, మళ్ళీ ప్రజల్ని మీరు ప్రజలకు కట్టిన పరదాలన్నీ కూడా తీసేస్తే ప్రజలు ఒక్కసారిగా మీ పైన పడితే కనీసం మీరు బెంగళూరులో దాక్కోవడానికి కూడా మీకు అవకాశం ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి మా నాయకుడి గురించి మాట్లాడితే కబర్దారని చెప్పి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం.